నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రక్. ప్రస్తుతం అంతా పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, చాలా మందికి రకరకాల బిహేవియర్స్, రకరకాల థాట్స్, అంటే సెటిల్డ్గా ఉండలేరు. కొంతమంది అంటే యాంగ్జైటీ, కొంతమందికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ టైంలో రకరకాల థాట్స్, సూసైడ్ చేసుకుందామనే బిహేవియర్, లేకపోతే మొండిగా నేను ఇంతే. ఒక్కొక్కరు అయితే ఇంట్లో నుంచి బయటకు కూడా రారు, డోర్లు వేసుకుని లోపలే ఉంటారు, పేరెంట్స్ చెప్పిన మాట వినరు, ఎవరి హెల్ప్ తీసుకోరు. ఒకలాంటి మైండ్ సెట్, అలాంటి థాట్స్కి నిజంగా పేరు కూడా ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలి? సో పేరెంట్స్ని, పిల్లల్ని దాని నుంచి ఎలా బయటకు తీసుకురావాలి? మనమే ఎలా రియలైజ్ అవ్వాలి ఇది కరెక్ట్ కాదు ఈ లైఫ్ అని? రైట్. ఇది సైకలాజికల్ డైమెన్షన్లో చాలా సూపర్ సెన్సిటివ్ టాపిక్. ఇది సైకలాజికల్ డైమెన్షన్లో కనుక ఇది ఆలోచిస్తే ఏమవుతుందంటే, అందుకే మిమ్మల్ని అడిగాను. సైకలాజికల్ డైమెన్షన్లో ఏమవుతుందంటే రమ్మా, మనిషి విజువల్గా కొన్ని చూసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎన్వైరన్మెంట్స్లో మనం పెరుగుతాం, కొన్ని ఎన్వైరన్మెంట్స్లో మనం ఉంటాం, కొన్ని ఎన్వైరన్మెంట్స్లో మనం వర్క్ చేస్తాం, రకరకాల ఎన్వైరన్మెంట్స్లో లైఫ్ సాగుతుంది. అన్ని amidst of a variety of population who are going through different aspects of life, different situations in life, ఎక్కడో ఒక చోట కొన్ని అబ్జర్వేషన్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం. ఆ అబ్జర్వేషన్స్ అంటే డెలిబరేట్గా చేస్తామా, మన ప్రమేయం లేకుండా చూడాల్సి వస్తుందా అనేది సెపరేట్ విషయం. బట్ ఇలాంటి ఆస్పెక్ట్స్లో మనం చూడాల్సి వచ్చినప్పుడు, మనం చూసేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఆ బిహేవియరల్ ప్యాటర్న్స్ కానివ్వు, వాళ్ళ సైకలాజికల్ ప్యాటర్న్స్ కానివ్వు, వాళ్ళ మాటలు కానివ్వు, మనిషికి రిజిస్టర్ అయిపోతాయి, న్యూరో ప్యాటర్న్. సో అవి రిజిస్టర్ అయిపోయినప్పుడు ఇన్ జనరల్ వాళ్ళ ఆ ప్యాటర్న్లో నుంచి బయటికి రారు. అవి ఎక్కడో చోట క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది. ఆ టేల్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ టాపిక్ కానీ క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది. అవి క్యారీ ఆన్ అయ్యే ప్రక్రియలో ఏమవుతుందంటే, మనిషి దాని గురించి ఎక్కడో ఒక చోట ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి దాని గురించి ఆలోచిస్తారు. ఈ ఆలోచించే ధోరణిలో ఎక్కడో చోట రియాలిటీలో వాళ్ళ లైఫ్లో తెచ్చేసుకుంటారు. ఇవి మీరు గమనించే ఉంటారు. చాలామంది సినిమాల్లో ఎప్పుడైనా ఎమోషనల్ సినిమాలు చూసినప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా ఘోరమైన సిచ్యువేషన్స్ చూసినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంకేదో చూసినప్పుడు కానివ్వండి, ఒక 1 నైట్ నిద్ర పట్టదు, ఒక హాఫ్ డే దాని గురించే మాట్లాడతాం, దాని గురించే ఆలోచిస్తాం, దాని గురించే ఏదో చేస్తాం. ఎక్కడో చోట రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడో ఎవరికో ఏదో అయితే అది మనకు అవ్వకూడదు అని దాన్నే తలుచుకుంటూ ఒక ఫ్యూ మంత్స్ గడిపినా చాలు, కొద్ది మంత్స్లో మీ లైఫ్లో ఖచ్చితంగా జరుగుతుంది అది. ఓకే, సిచ్యువేషన్స్ థౌజండ్స్కి అయి ఉంటాయి, థౌజండ్స్ ఇంటి మిలియన్స్ ఓకే జరుగుతాయి. సో ఇవేంటంటే విజువలైజేషన్ ఆఫ్ సచ్ ప్యాటర్న్స్ లైఫ్లో. అలాంటివి చేసినప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళు అంటే భయపడుతూ ఉంటారు. ఎక్కడో పెళ్ళి ఫెయిల్ అయింది, వీళ్ళకి భయం చేసుకోవడం. వాళ్ళ పేరెంట్స్ గొడవ పడుతున్నా చేసుకుని పిల్లలు, అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటుంది. అటువంటివి ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు కూడా ఆ విజువలైజ్డ్ ప్యాటర్న్లో వీళ్ళు రిజిస్టర్ చేసుకోకూడదు, అస్సలు రిజిస్టర్ చేసుకోకూడదండి. ఎందుకు? నిత్య జీవితంలో మేము చూసేది అదే కదా అని మీరు నన్ను అడగొచ్చు, నో ప్రాబ్లం. బట్ అలాంటివి చూడడానికి దానికి ఆపోజిట్గా మీది ఉంటుందని ఎందుకు మీరు అనుకోవట్లేదు? సక్సెస్ఫుల్ మ్యారేజెస్ పేరెంట్స్కి ఉన్నప్పుడు పిల్లలకి ఫెయిలియర్స్ అవ్వట్లేదా? అవుతుంది. ప్రెజెంట్ డే జనరేషన్ అదే కదా. ఫెయిల్యూర్ పేరెంట్స్ ఉన్నప్పుడు, అంటే ఫెయిల్యూర్ మ్యారేజెస్ పేరెంట్స్కి బై కర్మో, బై అనుకోకుండానో ఏదో పాపం వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగినప్పుడు ఏ పిల్లలకి సక్సెస్ఫుల్ మ్యారేజెస్ అవ్వట్లేదా? ఇట్ ఈస్ ఆల్ యువర్ విజువలైజేషన్, హౌ యూ థింక్, హౌ యూ పర్సీవ్, హౌ యూ వెల్కమ్ ఇట్. కరోనా వచ్చింది కదండి, ఆ టైంలో దిస్ ఇస్ జస్ట్ ఈ టైంలో వచ్చిన వైరస్ కానివ్వండి, బట్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ 30 years one virus will hit the world. బట్ ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో ఎప్పుడైతే ఈ వైరసెస్ కానివ్వండి ఇట్లాంటివి వచ్చినప్పుడు, ఇటువంటివి వచ్చినప్పుడు మనం అందరం దానికి ఒక విరుగుడు అనేది తీసుకొచ్చామా లేదా? ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో మీరు డీల్ చేసేటప్పుడు ఆ నెగటివ్ ఆస్పెక్ట్ని ఎప్పుడు కూడా మీరు దాని గురించే విజువలైజ్ చేయడం అనేది అసలు చాలా చాలా తప్పు. ఎంత అవాయిడ్ చేస్తున్నా
అవే థాట్స్ వస్తుంటాయి కొంతమందికి. దాన్ని రివర్స్ చేసి పాజిటివ్ ప్యాటర్న్లో ఆలోచించండి, కంప్లీట్గా పాజిటివ్ ప్యాటర్న్లో ఆలోచించండి. ఎప్పుడూ ఆ నెగిటివ్ ప్యాటర్న్ వద్దు. ఇదే అవుతుందేమో, మళ్ళీ మాతో రిపీట్ అయితే వద్దు. అస్సలు మనకి రిపీట్ అవ్వదు అని కాదు మీరు అనుకోవాల్సింది. వీల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్, వీ విల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ఫుల్ మ్యారేజ్, we will have a beautiful corporate life, we'll have a beautiful business, we'll have a beautiful this, we'll have beautiful that, whatever your life calls for. మీ లైఫ్ ఏది కాల్ చేస్తే అది, whatever your intentions are in life and whatever you want your life to do for you. లైఫ్ అంటే ఏంటండి, మనం ఏర్పరచుకునేదే కదా లైఫ్, మన చేతుల్లో ఉంది. అది భగవంతుడు మనకి ఇచ్చిన మట్టి ముద్ద, కనపడని మట్టి ముద్ద. మనం దాంతో ఆడుకుంటాం కదా, చేసుకున్నాం అనేది అంతే. మనం దాంతో ఎలా ఆడుకుంటాం అనేదే లైఫ్. కానీ మీ మాటకడ్డు కొంతమంది లైఫ్లో కొంతమంది అలాంటి లైఫ్కి తీసుకొచ్చేస్తారు, కొంతమంది పర్సన్స్ వాళ్ళ లైఫ్లోకి. అవాయిడ్ దెమ్ చేయటానికి వీలు లేదండి అని ఇప్పుడు మీరు నాకు చెప్పొద్దు. ఎందుకంటే అవాయిడ్ దెమ్ అనడానికి పూర్తిగా అవాయిడ్, ఓకే అక్కడ కూడా నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తాను. కొంతమందిని అవాయిడ్ చేయలేరు. సే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తీసి పారేయలేం కదా. అప్పుడు సవినయంగా మర్యాదగా చెప్పేసేయండి, మీ లైఫ్ మీది, యూ కెన్ హ్యాండిల్ ఇట్ అని. మీరు హ్యాండిల్ చేసుకుంటున్న ధోరణి బాగానే ఉంది అని, అంతవరకే. అంతేకాని దీన్ని మీరు నెగటివ్ వేలో తీసుకోవడం కానివ్వండి, నెగటివ్ ధోరణిలోకి తీసుకెళ్ళడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ మీకు అక్కర్లేదు, నిజంగా వాళ్ళ సలహా కావాలంటే మనం వెళ్ళి అడుగుతామని మీరు చేసుకోవచ్చు. ఎవరైతే ఇలాంటి సైకలాజికల్ ఆస్పెక్ట్స్కి లోన్ అయిపోయి ఉంటారో, సైకలాజికల్ ఆస్పెక్ట్స్కి వల్నరబుల్ ఉంటారో, వీఆర్ ఎమోషనలీ స్ట్రాంగ్, వీఆర్ ఎమోషనలీ వెరీ వెరీ స్టేబుల్. మీకు మీరే చెప్పుకుంటూ ఉండండి, మీకు మీరే అది చాలా ఒక 5 minutes ఎవ్రీ డే మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్నప్పుడు కానివ్వండి, లేదా మీరు ఇన్ జనరల్ మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నప్పుడు కానివ్వండి, లేదా మీరు ఖాళీగా ఏదైనా మీ పని చేసుకుంటున్నప్పుడు కానివ్వండి, యూఆర్ ఎమోషనలీ స్ట్రాంగ్, యూఆర్ సైకలాజికలీ స్టేబుల్, యూఆర్ ఫ్యాంటాస్టిక్, లైఫ్ ఇస్ యోర్స్, మీ లైఫ్ మీరే తీసుకెళ్ళగలుగుతున్నారు. ఇలాంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఒక 10 అనుకుని చూడండి, అబ్సల్యూట్గా లైఫ్ విల్ చేంజ్, అబ్సల్యూట్లీ ఇట్స్ గోనా చేంజ్. సో ఇవన్నీ ఆలోచిస్తూ మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటే ఇంకా ఏదైనా సపోర్టింగ్గా మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందమ్మా. చూడండి, ఇట్లాంటి మెంటల్ ప్రాసెస్ ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో రమ్మా, అది ఫస్ట్ స్టెప్ అండి, ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్. దాన్ని మించిన రెమెడీ ఉండదు. బట్ ఇది చేసుకోలేకపోతున్నాము ఏదో ఒక కారణం చేత అనుకున్నప్పుడు, అప్పుడు గో ఫర్ సెకండరీ మెజర్స్ అంటాను నేను. అది చేసుకోలేము అనుకుంటే, చేసుకోలేము, ఇందులో మా ప్రమేయం ఒకటే లేదు, ఎక్స్టర్నల్ తాలింపు ఉంది అనుకున్న వాళ్ళు, ఎక్స్టర్నల్ తాలింపులు ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు మీరు రెమెడీస్కి వెళ్ళండి. ఓకే, లైక్ మీరు ఏం చేయొచ్చు సింపుల్గా, అంటే మీ చార్ట్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఊహించగలనండి, అది వేరే విషయం. మీరు సింపుల్గా సాయంత్రం సన్సెట్ తర్వాత పాలు పెరుగు తినడం మానేసేయండి. పాల పదార్థాలు ఏమీ పుచ్చుకోకండి సన్సెట్ తర్వాత. ఐస్ క్రీమ్, పాలు పోసిన కూరలు, పనీర్ కూరలు, పెరుగులు, మజ్జిగలు ఇవన్నీ వేడి చేసేస్తుంది కదా, 1 కప్ ఎక్స్ట్రా పెరుగు మధ్యాహ్నం తీసేసుకోండి. ఓకే ఓకే, అది చేయండి. అది కాకుండా ఎప్పుడు ఇమోషనల్గా చక్కగా స్టేబుల్గా ఉంటూ, కాన్ఫిడెంట్గా, ఇమోషనల్లీ కాన్ఫిడెంట్ ఉంటూ. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జనరల్ కాన్ఫిడెన్స్. అవునా? ఇమోషనల్ ఇంటెలిజెన్స్ వేరు, కాన్ఫిడెన్స్ వేరు. కాన్ఫిడెన్స్ ఉద్యోగంలో ఉండొచ్చు, బట్ ఇమోషనల్ వైజ్లో ఫూల్స్ ఉండొచ్చు, ఫూలిష్గా ఉండొచ్చు. ఇమోషనలీ ఇంటెలిజెంట్ ఉంటాము మేము ప్రతి సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటాము అనుకున్నప్పుడు, అప్పుడు మీరు ఇంకొక సెకండరీ మెజర్కి వెళ్ళొచ్చు. అదేంటంటే, మీరు మూన్ స్టోన్ అని ఒక చిన్న రాయి ఉంటుందండి, మన కన్ను షేప్లో ఉంటుంది. అండ్ డిపెండ్స్ అపాన్ యువర్ చార్ట్స్ ఎంత క్యారెట్స్ ఇస్తాము అని చెప్పేసి. అది మూన్ స్టోన్ కనుక మీరు లాకెట్ రూపంలో కనుక ధరించినట్లయితే, నేనైతే ఎంతమందిని ఎంతమందికి ఇచ్చి ఉంటానో నేను లెక్కలేదు. అండ్ ఎంతమంది లైవ్స్ బాగుపడ్డాయి అనేది కూడా లెక్కలేదు. ఐ థింక్ 100% బాగుపడ్డాయి అనుకుంటాను. ఎందుకంటే ఇమోషనలీ స్టేబుల్, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మాటలు ఆడలేని వాళ్ళు కానివ్వండి, తలుపులు వేసేసుకుని లోపల కూర్చునే పిల్లలు కానివ్వండి, లేకపోతే తల్లిదండ్రులు మాట వినని పిల్లలు కానివ్వండి, అందరూ విడిపోయిన కపుల్స్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు
ఒక ఒక పార్ట్నర్ లాస్ అయిపోయిన తర్వాత కొంచెం ఎమోషనల్ లాస్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, అందరూ చాలా చాలా ఎమోషనల్ స్టేబుల్ అవ్వడం అనేది చాలా చాలా చూడడం జరిగింది. అండ్ పిల్లలు చెడు ఫ్రెండ్షిప్స్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే లవ్ అఫేర్స్, తప్పుడు అఫేర్స్ చూస్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, మళ్ళీ ఇంటికి రాలేక బాధపడుతూ అలాంటి వాళ్ళు, ఆడపిల్లలు అలాంటి వాళ్ళు, మదర్స్ కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు ఎంతమందో. అలాంటి వాళ్ళు కూడా వెనక్కి వచ్చేసేసి మళ్ళీ చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకోవడం లాంటివి చాలా చక్కగా, చాలా బ్యూటిఫుల్గా అవుతుంది. అది చాలా చిన్న పెండెంట్ అండి, మీకు పెద్దగా ఎక్స్పెన్సివ్ కూడా కాదు, వెరీ నామినల్ కాస్ట్ అది. ఆ పెండెంట్ కనుక మీరు కనుక మెళ్ళో ధారణ చేసినట్లయితే చాలా చక్కగా, అది మళ్ళీ తీయకూడదు లైఫ్ లాంగ్. ఎమోషనలీ ఇంటెలిజెంట్గా ఉంటారు ఇన్ జనరల్, అండ్ ధైర్యంగా ఉంటుంది. సైకలాజికల్, మీ ఇందాక నువ్వు అన్నట్టు ఇలాంటి సూసైడల్ బిహేవియర్స్ అన్నీ కూడా అవాయిడ్ అయిపోతాయి. ఈ స్టోన్ అనేది చాలా మెంటలీ స్ట్రాంగ్ చేసేస్తుంది. చంద్రుడు అనే ప్లానెట్ వీటన్నిటికీ కారకుడు అనమాట. ఆయన తన ధన మన కారకుడు అని చెప్తుంటూ ఉంటాం కదా. ఇమోషనల్గా ఒక్కసారి వీక్ అయిపోతే చాలు, మనిషి ఏం చేస్తాడో మన పట్ల ఉండడు. అటువంటివన్నీ అవాయిడ్ చేసేయడానికి ఈ స్టోన్. ఇంకా మనం భయపడక్కర్లా, ఇంట్లో లేము, వర్కింగ్ పేరెంట్స్, పిల్లలు ఏం చేస్తున్నారో భయము, అవి ఏం అక్కర్లేదు, ఆటోమేటిక్గా అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. అది మరి ఎక్కడ దొరుకుతుంది? మన దగ్గర ఉంటుంది? మన ఆఫీస్ నుంచి అయినా తీసుకోవచ్చు రమా, లేకపోతే బయట అయినా తీసుకోవచ్చు, మీకు నమ్మకమైన స్థానాల్లో తీసుకోండి. బట్ ఇన్ జనరల్ మూన్ స్టోన్స్ అని చెప్పేసి ఒక్కొక్కసారి రకరకాల పీసెస్ వస్తున్నాయి. నేను పర్సనల్గా బోల్తా పడిపోయాను. సో అది సెలెక్షన్లో. సో బట్ స్టిల్ అలాంటివి కాదు. లేదంటే మన ఆఫీస్ నుంచి చేసుకుంటారు అనుకుంటే ఆనందంగా తీసుకోండి. దిల్ బి వెరీ వెరీ జెన్యూన్ అండ్ 100% చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మీకు రిజల్ట్స్ అనేవి. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్లు ఎవరున్నా చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ. మీరు అన్నట్టుగా ఫస్ట్ మెంటల్లీ మనమే స్ట్రాంగ్ కావాలి, అంతే. 2 రకాల రెమెడీస్ చెప్పారు మేడం ఇందులో మీరు. నమస్తే. థ్యాంక్స్.